హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపాలంటే యూట్యూబ్ ఛానల్ jpalanti.com. తెలంగాణ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత తెలంగాణలో అవైలబుల్ ఉన్నటువంటి సీట్స్ అంటే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫాదర్ కొలంబోలో కొన్ని సీట్లు తీసేశారు, కొన్ని సీట్లు వచ్చాయి. అంటే యాన్ అండ్ యావరేజ్గా ఈవెన్ కొడంగల్ కాలేజ్ వచ్చినప్పటికీ యాన్ అండ్ యావరేజ్గా లాస్ట్ ఇయర్లో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో సేమ్ యాస్టీస్గా అవే సీట్లు ఉంటాయి. అవే సీట్లు కనుక ఉంటే అంటే ఎక్కడ కూడా సీట్లు పెరగకపోతే కట్ ఆఫ్స్ ఇలా ఉండొచ్చు. ఈ కట్ ఆఫ్స్ చూసిన తర్వాత అందరూ కూడా క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోతున్నారు. సో దానికి కారణం ఏంటి అనేది పూర్తి వివరాలతో సంబంధించినటువంటి నిన్న లైవ్ అయితే చేశాను. దాదాపుగా ఒక 10 అవర్స్ కంటిన్యూ చేశాను. ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అయితే రిమైనింగ్ చాలామంది కూడా చేసినటువంటి కట్ ఆఫ్స్ ఇంచుమించుగా ఇలానే ఉన్నాయి. అంటే ఫాదర్ కొలంబోకు సంబంధించి, అటు కొడంగల్ మెడికల్ కాలేజ్కి సంబంధించి, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సంబంధించి కొన్ని సీట్లు పెరిగాయి అని అంటే యావరేజ్గా మనకు లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్లు అయితే కనిపిస్తున్నాయో సేమ్ అన్ని సీట్లు కనిపిస్తున్నాయి. అంటే 5200 ప్లస్ సీట్లు ఉన్నాయి. సో రిమైనింగ్ అన్ని కట్ ఆఫ్స్ చెక్ చేసుకున్నా కూడా అంటే మిగతా యూట్యూబర్స్ చేసినటువంటి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. బట్ మనం చేసినటువంటి ప్రిడిక్షన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక దీంట్లో 113 మార్కులకే సీట్ వస్తుందా? ఎస్, 113 మార్కులకే సీట్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు SC1లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకు 52 సీట్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఉన్నది ఎంతమంది తెలుసా? 42 మందే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టే ఉన్నాయి. సో ఇంకా ఏమైనా సీట్లు పెరిగితే అంటే కొత్త కాలేజ్ ప్రపోజల్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో సీట్లు పెరిగితే డెఫినెట్గా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు అంటే 2024లో ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అన్ని సీట్స్ ఉంటే మటుకు మనకు సీట్స్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఈ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్స్ చూసి కంగారు పడొద్దు. మరి ఇంత అక్యురేట్గా చేశారా అని అంటే ఒక్కసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మార్క్ వర్సెస్ ర్యాంక్స్ అని చెప్పేసి ఉందా మనకు, ఆల్రెడీ తీసేసినట్టున్నాను. మార్క్ వర్సెస్ ర్యాంక్స్ అని చెప్పేసి అంతకుముందు ఉండేది. సరే, ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం. మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఈ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసిన 2025కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఓయూ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి దాదాపు మనకు 16,000 చేంజ్ ఉన్నాయి. నేను 17,000 పెట్టేసి ఒక బీసీడీ కేటగిరీ తీసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క మార్కు పైన ఎంతమంది ఉన్నారు అనేది మీరు చూస్తే కొంత షాక్ కావాల్సి వస్తుంది. 2025 MBBS అండ్ రీజియన్ వచ్చేసి ఓయూ 1 నుంచి స్టార్ట్ చేస్తే 17,000 వరకు ఉన్నటువంటి ఓన్లీ ఒక బీసీడీయే చూద్దాం. ఒక బీసీడీ ఒకటి చూస్తే అంటే టాప్లో ఎలా ఉంది, బాటంకి వస్తే ఎలా ఉంది. సో ఇక్కడ మీరు ఒక్కొక్క మార్కు పైన చూస్తే కనుక ఒక్కొక్క మార్కు పైన 609, 593, 592. సో ఒక్కొక్క మార్కు పైన మనకు తక్కువనే ఉన్నారు. ఎక్కడ వరకు చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 450 వరకు చెక్ చేసుకుంటే అంత పెద్దగా లేదు ఇంపాక్ట్. అంటే తక్కువనే ఉన్నారు. ఒక్కొక్క మార్కు పైన ఇంత ఇంపాక్ట్. ఇప్పుడు చెక్ చేసుకుంటే 501 దగ్గర ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు. అంటే పర్టికులర్ కేటగిరీ గురించి మాట్లాడుతాను నేను. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే అప్ టు 450 వరకు కూడా కొంత ఒక్కొక్క మార్కు పైన ఉన్నటువంటి కౌంట్స్ కొంత తక్కువనే ఉంది. మరి అంత పెద్దగా వేరియేషన్ అయితే లేదు. ఇప్పుడు మనకు 475 దగ్గర 2-3 ఉన్నారు, 5 ఉన్నారు, 474. ఎప్పుడైతే ఇక బాటంకి వచ్చిందో అంటే ఎప్పుడైతే ఇక మనం లీస్ట్ కట్ ఆఫ్స్ అని చెప్పేసి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 405 అనుకుందాం, 406 అనుకుందాం. సో 406 అనుకుంటే ఒక 406 దగ్గరనే ఎంతమంది ఉన్నారంటే ఇక చెక్ చేసుకుంటే చూడండి. సో ఈ పేజీలో 9 మెంబర్స్ ఉన్నారు. ప్రీవియస్ పేజ్లో ఒకరు ఉన్నారు. అంటే ఒక 406 దగ్గరనే 10 మెంబర్స్ ఉన్నారు ఒక కేటగిరీలో. మరి 404 కూడా చూద్దాం సార్ అంటే 404 కూడా చూద్దాం. 404 దగ్గర చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారు. సో 404 దగ్గర చెక్ చేసుకుంటే 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అంటే ఒక్కొక్క మార్కు పైన ఒక పర్టికులర్ కేటగిరీలోనే దాదాపుగా 10 కంటే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ట్రెండింగు, ఈసారి ఉన్నటువంటి ట్రెండింగు 400 దగ్గర ఒక్కొక్క మార్కు పైన చాలామంది ఉన్నారు. కాబట్టి సో ఈసారి కట్ ఆఫ్స్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. దీనికన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి గుర్తు చేస్తున్నా, 2024లో
5200 సీట్లు. అంటే నేను ఈడబ్ల్యూఎస్ అండ్ నెక్స్ట్ మైనార్టీ సీట్లు అనేది ఎట్లాగో పెరగట్లేదు, వాళ్ళకే ఉంటాయి. సో కాబట్టి నేను అవి పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకని పక్కన పెట్టాల్సిందే. రిమైనింగ్ సీట్లు కేటగిరీ వైజ్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి. ఆ విధంగా సీట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. బట్ యావరేజ్గా మీకు సీటు అయితే 5700 ప్లస్ సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్లో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్నే సీట్లు ఉన్నాయి. సీట్లు పెరిగే అవకాశాలు ఉండొచ్చు. సీట్లు పెరిగితే మటుకు డెఫినెట్గా కట్ ఆఫ్లో కొంత తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్స్కు దీనికి ఒక 2-3 మార్క్స్ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. అయితే ఎంఆర్సీతోని కొంతమందికి ఓపెన్తోని కొంత కలిసి రావచ్చు. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఎంఆర్సీలు ఇయర్లో ఉన్నటువంటి ఎంఆర్సీలు ఎలా ఉండొచ్చు ఆ ఫ్యాక్టర్లో చూసుకున్నప్పుడు ఈసారి కొంత కలిసి వచ్చేది ఎవరికి అంటే బీసీడీకి కలిసి వస్తుంది. ఎందుకంటే బీసీడీకి ఓపెన్కి పోటాపోటీగా మార్కులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళక మార్కుల వీళ్ళక మార్కులు అన్నట్టుంది. డెఫినెట్గా ఓపెన్ కంటే బీసీడీకే ఖచ్చితంగా బెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకు వీళ్ళకు ఒక 4-5 మార్కులు డిఫరెన్షియేషన్ ఉండొచ్చు. సో మొత్తం మీద అయితే ఒక బీసీడీకి రిమైనింగ్ అన్ని కేటగిరీస్ కూడా లాస్ట్ ఇయర్ కంటే కొంత తక్కువనే కనిపిస్తుంది మెరిట్లో. సో మెరిట్లో కొంత తక్కువ అంటే మరీ తక్కువ ఏం లేదు, కొంత తక్కువ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్లో బీసీబీ తగ్గిందంటే ఈసారి ఇంకా 16-17 తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎవరికి బెనిఫిట్ కానుంది అని అంటే ఈసారి బెనిఫిట్ అంతా కూడా బీసీడీకి కానుంది. అయితే బీసీడీ ఎప్పుడైతే మనకు వీళ్ళు టాప్లోకి వెళ్తున్నారో అంటే మీరు అనుకున్న కాలేజీలో అయితే సీట్ రాకపోవచ్చు, కాకపోతే ఎంఆర్సీ హెల్ప్తోని మీకు ఇంకా బాటంలో ఉన్న వాళ్ళకు కొంతవరకు అయితే సీట్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు ఈ వెబ్సైట్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్లో చాలా రకాలుగా మీకు ఉపయోగాలు అవుతున్నాయి. ఇదివరకే కొంతమంది అన్న మనకు మెరిట్ లిస్ట్లో నుంచి ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉంది ఏంటి, అలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఎన్నో రకాల అప్డేట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, దాదాపుగా మీరు ఎన్ని రకాల రిపోర్ట్స్ అయితే అనుకుంటున్నారో అన్ని రకాల రిపోర్ట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ వెబ్సైట్ వల్ల నిజంగానే ఉపయోగం ఉంది అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను. మీరు కష్టపడి ఒక 2-3 గంటలలో చూసుకునేటువంటి రిపోర్ట్స్ సింగిల్ క్లిక్ ద్వారా చాలా రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మరి దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మన వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కేవలం 599కి మనము ఈ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.